హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోపత ప్రాజెక్ట్స్ లిమిటెడ్ హైదరాబాద్. ఎక్కడ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళ డబ్బులు 2 రెట్లు 3 రెట్లు అవుతాయో అలాంటి హైవేనే శ్రీశైలం హైవే. ఎందుకంటే పదే పదే శ్రీశైలం హైవే గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రిమైనింగ్ ఏరియాలో గతంలో చెప్పాను, రిమైనింగ్ ఏరియాలో ప్రైసెస్ అన్నీ బాగా స్పైక్ అయినాయి. సో ప్రజెంట్ ప్రైసెస్ పెరగకుండా రానున్న రోజుల్లో మనకి 2 రెట్లు 3 రెట్లు అవడానికి అవకాశం ఉన్న ఏరియా శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే గురించి గవర్నమెంట్ కూడా ఎంతో ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేస్తుంది అనే విషయాన్ని కూడా గతంలో నేను మీకు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఫోకస్ మొత్తం ఈ రోజున శ్రీశైలం హైవే మీదే ఉంది. మీరు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని స్టేడియం కడతామని చెప్పేసి ఆ ఏరియాలో, లేదంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ బ్రాంచెస్ని శ్రీశైలం హైవేలో మహేశ్వరం కానీ, కందుకూరు కానీ, కడతాల కానీ, లేదంటే ముచ్చర్లు కానీ ఈ ఏరియాలో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ ఏరియాలోనే మల్టీనేషనల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి అని చెప్పేసి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తన మీటింగ్లో చెప్పారు. మోరోవర్ అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని 2-3 సార్లు చెప్పడం జరిగింది. నిన్న మొన్న అసెంబ్లీలో జరిగిన డిస్కషన్స్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే, ముచ్చర్లని 4వ సిటీ లాగా నేను అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. 4వ సిటీ లాగా అభివృద్ధి చేయడం హైదరాబాద్ మొదటిదైతే, సికింద్రాబాద్ రెండోదైతే, మధ్యలో సైబరాబాద్ అని చెప్పి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత మన 4వ సిటీ ముచ్చర్లు అయ్యేటట్లుగా ఉంది. గతంలో మీకు శ్రీశైలం హైవే మీద మహేశ్వరాన్ని మహానగరంగా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ముచ్చర్లని ఒక మెగా సిటీ చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ముచ్చర్ల మెగా సిటీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ ఇవన్నీ కూడా నియరెస్ట్గా ఉన్నాయి. మోరోవర్ 4000 ఎకరాల్లో టూరిజం హబ్ని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇన్ని లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ శ్రీశైలం హైవేలో మన ముఖ్యమంత్రి గారి కాన్సన్ట్రేషన్ చేయడంతో ఈ శ్రీశైలం హైవేకి గతంలో చెప్పినట్టుగా నేను మహర్దశ పట్టబోతుందంటారు. ఇవన్నీ మనం ఏదైతే చెప్పాం దాని తర్వాత కూడా కంటిన్యూషన్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. మనం ముందుగానే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంది శ్రీశైలం హైవేకి ప్రిడిక్ట్ చేసి కంటిన్యూషన్ మనం వీడియోలు చేస్తున్నాం. మనం చేస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ అనౌన్స్మెంట్లు రోజు రోజుకి ఒక్కొక్క అనౌన్స్మెంట్ చేస్తూ పోతుంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక బిల్లుని పాస్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఏంటంటే, ఓఆర్ఆర్కి ప్లస్ జిహెచ్ఎంసీ లిమిట్స్కి మధ్యలో ఉన్న ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ రద్దు చేద్దామని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. దీని మీద మన చీఫ్ మినిస్టర్ గారు పంచాయతీ రాజ్ శాఖతో కూడా చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ పంచాయతీ శాఖకి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీన్ని ఒక బిల్లు లాగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో చర్చ అనంతరం ఒక బిల్లు కూడా పాస్ అవుతుంది. ఈ బిల్లు పాస్ చేయడానికి ముఖ్య సారాంశం ఏంటంటే, పంచాయతీ లిమిట్స్లో ఉన్న, అంటే గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్యాన్సిల్ చేసేసి మున్సిపాలిటీకి మెర్జీ చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? జిహెచ్ఎంసీ లిమిట్స్ని ఇంతకుముందు 650 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఆ 650 చదరపు కిలోమీటర్లు కాస్త ఇప్పుడు గ్రాడ్యువల్గా దాన్ని 2000 చదరపు కిలోమీటర్లకు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. 2000 చదరపు కిలోమీటర్లకి జిహెచ్ఎంసీ లిమిట్స్ని మనం పెంచాలి అంటే మధ్యలో ఉన్నవి ఏవి కూడా గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఉండడానికి అవకాశం లేదు. గ్రామ పంచాయతీ లిమిట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసేస్తారు. ఈ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలకు మెర్జ్ చేయడం ఇవన్నీ చేసేసి జిహెచ్ఎంసీ లిమిట్స్ని 2000 చదరపు కిలోమీటర్లకి పెంచుతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ అసెంబ్లీలో చర్చ అనంతరం కానీ, లేదంటే లోకల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ ఏరియా మొత్తాన్ని క్లబ్ చేసి ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనకి ఇన్ని డెవలప్మెంట్స్ శ్రీశైలం హైవేలో రోజు రోజుకి ఒక్కొక్క అనౌన్స్మెంట్ పంచాయతీలను మెర్జ్ చేయడం కానీ, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా ఈరోజు చేస్తున్నారు. శంకుస్థాపన చేయడం కానీ, ఒక అతిపెద్ద మీకు స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని సేకరిస్తున్నారు. అది కూడా 1 or 2 డేస్లో అనౌన్స్మెంట్ అయిపోతుంది. ఇలా శంకుస్థాపనలు వన్ బై వన్ ఈ విధంగా చేస్తూ పోతూ ఉండడం వల్ల శ్రీశైలం హైవే ఒక కొత్త రూపుని సంతరించుకుంటుంది. సో ఇలాంటి టైంలో, అంటే ఇనీషియల్ స్టేజ్ నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పటి వరకు ప్రాపర్గా కంపెనీలు కానీ ఏవి పూర్తి స్థాయిలో రాలేదు. అక్కడ పూర్తి స్థాయిలో కంపెనీలు వచ్చి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంగా శ్రీశైలం హైవే డెవలప్ అవుతుంది కనుక, శ్రీశైలం ఆ డెవలప్ కాకముందే కనుక ఇప్పుడు ఎవరైతే శ్రీశైలం హైవేలో ఎక్కడైనా కానీ పర్టికులర్గా నేను ఎక్కడైనా కానీ అంటున్నాను, కానీ పర్టికులర్గా మీరు ఎక్కడ పెడితే బాగుంటుందన్న విషయం కూడా కన్జర్వేషన్ జోన్ గురించి కూడా మీకు చెప్పాను. కన్జర్వేషన్ జోన్ లేనటువంటి కడతాల ప్రాంతాల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బ్రహ్మాండమైనటువంటి రాబడి వచ్చే అవకాశం ఉంది. సో దయచేసి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, శ్రీశైలం హైవేలో కడతాల ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్లు రానున్న రోజుల్లో కోటీశ్వర్లు అవడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. సో
కడతాల ఏరియాలో ఏ ప్రాజెక్టులు బాగున్నాయి అంటే మన బ్రాండెడ్ కంపెనీ ఉన్నటువంటి ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీనివాసం మగధ ప్రాజెక్టులు కడతాల ప్రాంతంలో రోడ్డుకి అతి సమీపంలో ఉండటం వలన దీనిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. సో ఎందుకు ఇండో ఖతార్లో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టాలి అంటే వీళ్ళు స్టాండర్డ్స్ ప్రకారం పర్ఫెక్ట్గా చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, స్టాండర్డ్స్ ప్రకారం పర్ఫెక్ట్గా చేస్తారు. ఏదైతే లీఫ్లెట్లో బ్రోచర్లో కమిట్ అయ్యారో ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తారు. అందువలన గవర్నమెంట్ అనౌన్స్మెంట్లు ఒక పక్క నుంచి, శ్రీశైలం 6 లైన్ అవుతూ ఒక పక్క నుంచి, మీకు సెంట్రల్ లైటింగ్ కలవకుర్తి దాకా వేశారు, అది ఒక వైపు నుంచి, ఇన్ని డెవలప్మెంట్లు ఫార్మాసిటీ ప్లేస్ ఏదైతే ఉందో నేను ఫార్మాసిటీ వద్దు అని చెప్పిన తర్వాత లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని, లాట్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ని గవర్నమెంట్ చేస్తూ ఉంది కనుక ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరో హైటెక్ సిటీ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాను. హైటెక్ సిటీలో ఉన్నటువంటి 46.2 ఎకరాల్లో ఉన్నటువంటి నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూషన్ని కూడా మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే ముచ్చర్లకి సమీపంలో నేను వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసి అక్కడికి మారుస్తాను అని చెప్తున్నారు. అది మార్చడం వల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించి చూసేటటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లాంటిది, దానికి సంబంధించి చూసేది కనుక ఆ ఏరియాలో జరిగే కన్స్ట్రక్షన్ అన్నిటికీ కూడా దీని నుంచి సజెషన్స్ తీసుకోవచ్చు. అలాంటి సంస్థ అక్కడ ఉండటం వలన ఆ ఏరియాకి సరికొత్త రూపు వస్తుంది. ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని అనౌన్స్మెంట్స్, ఈ విధంగా అక్కడ హైటెక్ సిటీ నుంచి 46 ఎకరాల్లో ఉన్నదాన్ని అక్కడికి 100 ఎకరాలు ఇవ్వచ్చు. ఎంత ఇస్తున్నారు, ఎంత ల్యాండ్ ఇస్తున్నారు అనేది గవర్నమెంట్ ఈరోజు వరకు స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా అక్కడి నుంచి మేము షిఫ్ట్ చేస్తామని మటుకు చెప్పింది. సో ఇంత డెవలప్మెంట్, ఇన్ని రకాలుగా అనౌన్స్మెంట్స్ జరుగుతూ ఈ విధంగా ఉంది కనుక శ్రీశైలం హైవే నంబర్ 1 హైవే అవుతుంది. ఈ ఏరియా డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న రోజుల్లో హైటెక్ సిటీ, ఇంకొక విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు మెజారిటీ కంపెనీలు అన్నీ కూడా ఆ ఏరియాలో కూడా ఉండేటట్లుగా నేను చేస్తాను అని చెప్పి మన సీఎం గారు చెప్పడం జరిగింది. ఐటీ కంపెనీలు ఒక పక్క నుంచి, ఫార్మాస్యూటికల్ కంపెనీ నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా మెజారిటీ పోర్షన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీని ఆల్రెడీ ఫార్మా క్లస్టర్లుగా అక్కడ ఏర్పాటు చేస్తానన్నాడు. అదే ఏరియాకి ముచ్చర్ల సమీపంలోనే ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నింటినీ కూడా షిఫ్ట్ చేస్తానని కూడా చెప్తున్నాడు. సో ఎన్ని అనౌన్స్మెంట్లు కంటిన్యూగా వస్తూ ఉండటం వల్ల ఆ హైవేకి మహర్దశ పట్టబోతుందని చెప్పవచ్చు. సో దయచేసి మిత్రులారా, మీరు ఎవరైనా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉంది అంటే కనుక శ్రీశైలం హైవే చుట్టుపక్కల కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కమింగ్ డేస్లో మంచి ఆదాయం వస్తుంది. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను, శ్రీశైలం హైవేలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ప్రాంతం ఏది అంటే కడతాల్లో మా ప్రాజెక్ట్స్ ఇండో ఖతార్ వారివి శ్రీనివాసం మగధ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. 2 బంపర్ హిట్ ప్రాజెక్ట్స్. మీరు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి ఆదాయాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.